భైరవం. టాలీవుడ్ లో ఎక్కువ శాతం మల్టీస్టారర్ చిత్రాలు అంటే ఇద్దరు హీరోలు కలిసి తెరపై సందడి చేసే చిత్రాలు సహజంగా వస్తూ ఉంటాయి. ఎప్పుడో ఒకసారి మాత్రమే ఎక్కువ మంది హీరోలు ఒకే తెరపై కనిపిస్తూ ఉంటారు. అది కూడా తక్కువ సన్నివేశాల్లో అలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. ఇద్దరికంటే ఎక్కువ హీరోలు పూర్తిగా తెరపై కనిపించడం చాలా అరుదు. మరి ఈ నేపథ్యంలో చాలా కాలం తర్వాత తెలుగులో పేరున్న ముగ్గురు హీరోలు బలమైన పాత్రతో ఒకరికొకరు తీసిపోకుండా అద్భుతమైన కథనాలతో మన ముందుకు భైరవం సినిమాతో రాబోతున్నారు. సంకం పూరించుకుంటూ వెళ్ళిపోతున్నాడు రా సీను. మరి వారు ఎవరో కాదో చాలా కాలంగా సరైన హిట్లు పడక సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సురేష్. మరి ఈ ముగ్గురు తెలుగులో చెప్పుకోదగ్గ చిత్రాలు నటించిన పెద్ద సక్సెస్ మాత్రం ఇంతవరకు చూడలేదు. కాగా ఈసారి మాత్రం 100 కోట్ల కలెక్షన్స్ కొల్లగొడతామంటూ ముగ్గురు కలిసి భైరవంతో వస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ భైరవం టీజర్ ఇటీవలే విడుదలైంది. ఈ ఊరిని కాపాడడానికి వారాహి అమ్మవారు, ఆ అమ్మ గుడిని కాపాడడానికి నానమ్మండగా మాకేమవుతుంది? మలయాళంలో భారీ హిట్ పొందిన గరుడన్ రీమిక్ గా మాస్ కమర్షియల్ యాక్షన్ చిత్రంగా అన్ని భాగోద్వేగాలతో తెరకెక్కిన ఈ భైరవం టీజర్ ఎలా ఉందో ఇప్పుడు రివ్యూ ద్వారా చూద్దాం. ముందుగా టీజర్ మొదలవగానే సీనియర్ సహజ నటి జయసుధ వాయిస్ ఓవర్ వస్తుంది. రాత్రి నాకు ఒక కల వచ్చింది. చుట్టూ తెగిపడిన తలలు, మొండాలు, దూరంగా మృత్యువు. తెలియని కాలాన్ని జయించిన కృష్ణుడిలా శంఖం పూరిస్తున్నారా అంటూ ముగ్గురు హీరోలు యాక్షన్ కట్ షాట్స్ చూపించారు. మరి ఈ ఊరిని కాపాడటానికి వారాహి అమ్మవారు, ఆ అమ్మవారి గుడిని కాపాడటానికి మా అమ్మ ఉండగా నాకేమవుతుంది అని నారా రోహిత్ ఎమోషనల్ డైలాగ్ చెప్తాడు. మరి ఇక ఈ సమయంలో బ్యాక్గ్రౌండ్లో వచ్చే మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. వెంటనే కట్ షాట్స్ విలన్ అజయ్, సందీప్ రాజ్, పోలీస్ ఆఫీసర్గా సంపత్ ఎంట్రీ ఇచ్చారు. వాడి జోలికి ఎవరైనా వస్తే కొడక ప్రాణాలు తీస్తా అంటూ విపరీతమైన రౌద్రంతో మనోజ్ విలన్స్ కు వార్నింగ్ ఇవ్వటం చూపించారు. మరి ఈ రామలక్ష్మణులకు సముద్రం దాటించడానికి ఆ ఆంజనేయుడు ఉంటే ఈ రామలక్ష్మణులను కాపాడటానికి ఈ శ్రీనుగాడు ఉన్నాడు అంటూ బెల్లంకొండ సురేష్ తన స్టైల్లో పవర్ఫుల్ డైలాగ్తో పూనకాలతో ఊగిపోతూ ఎంట్రీ ఇచ్చారు. ఇక హీరోయిన్ అతిథి శంకర్, ఆనంది, దివ్య పిల్లై ఇందులో హీరోయిన్స్ గా నటిస్తున్నారని దర్శకుడు చూపించారు. మొత్తంగా ఒక ఊరిలో ఉండే వారాహి అమ్మవారి గుడి, ఆ గుడిని కాపాడుతున్న ముగ్గురు అన్నదమ్ములు లాంటి స్నేహితులు, వాళ్లకు వచ్చిన సమస్యలు, వాటిని ఆధారం చేసుకుని టీజర్ ను కట్ చేశారు. టీజర్ మొత్తం యాక్షన్ ఎలిమెంట్స్ తో నింపేశారు. ఇక దర్శకుడు విజయ్ కనకమెడల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ పై డాక్టర్ జయంతిలాల్ గాఢ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ కేకే రాధామోహన్ నిర్మించారు. సంగీత దర్శకుడిగా శ్రీ చరణ్ పాకాల నెక్స్ట్ లెవెల్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. టీజర్తోనే మోత మోగించిన ఈ మ్యూజిక్ డైరెక్టర్ సినిమాలో మాత్రం మరో స్థాయిలో మ్యూజిక్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. మొత్తంగా టీజర్ మాత్రం చాలా బాగుంది. హిట్ కోసం ఎదురు చూస్తున్న ఈ ముగ్గురు హీరోలకు ఈ సినిమా విడుదలయ్యాక మంచి బ్లాక్ బస్టర్ ఇస్తుందని టీజర్ చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతానికైతే ఈ టీజర్ 6 మిలియన్స్ పైగా వ్యూస్ సంపాదించుకుంది. ఈ రామలక్ష్మణులకి ఏ కష్టం రాకుండా చూసుకోవడానికి ఈ సీనుగాడున్నాడు.